నమస్తే అండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, అక్క మా చర్మానికి ఎటువంటి హాని కలగకుండా నలుపు మచ్చలు తగ్గి గ్లో వచ్చేలాగా ఏదైనా ఒక మంచి క్రీమ్ చెప్పండి అని. మన చర్మం అంటే మనకి చాలా ఇష్టం కదా, అందుకే మార్కెట్లో దొరికే ఏది పడితే అది వాడలేం. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఆ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు నేను ఒక బెస్ట్ సొల్యూషన్తో మీ ముందుకైతే వచ్చాను. అదే గ్లోఫారా స్కిన్ లైటనింగ్ క్రీమ్. ఇది మన స్కిన్ పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ముఖం మీద ఉండే మొండి నలుపు మచ్చలు పిగ్మెంటేషన్ తగ్గించి చర్మాన్ని హెల్దీగా మార్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందండి. చాలా మంది క్రీమ్స్ వాడటానికి భయపడుతుంటారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని. కానీ ఈ క్రీమ్ వాడినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇది చర్మాన్ని లోపలి నుండి క్లియర్ చేస్తుంది. నేను వీడియో స్టార్టింగ్ లో ఫోటోలు చూపించిన మార్పు చూశారు కదా, అది జస్ట్ కొన్ని రోజుల్లో వచ్చిన రిజల్ట్ మాత్రమే. మీరు కూడా మీ చర్మాన్ని క్లియర్ గా గ్లోయింగ్ గా మార్చుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ గ్లోఫారా క్రీమ్ ని ఒకసారి ట్రై చేయండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. అలానే నా ఫేస్ పైన అప్లై చేసుకొని మరీ చూపిస్తాను. నేను బిఫోర్ రిజల్ట్ ఆఫ్టర్ రిజల్ట్ మీ కళ్ళ ముందే లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తాను. సో వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో దీని ప్యాకింగ్ అయితే చూసారు కదా, చాలా బాగుందండి. నీట్ గా క్లియర్ గా వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ అనేది అస్సలు లేదు. నేను ఇది రెండోసారి ఆర్డర్ చేసుకొని మరీ వాడుతున్నానండి. ఫ్రెండ్స్, ఈ గ్లోఫారా క్రీమ్ ఎందుకంత స్పెషల్ అంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన ఇండియాలో మరి ఏ ఇతర క్రీముల్లోనూ లేవు. ఇందులో ఫారెస్ట్ వాటర్ని అయితే వాడారు. ఇది మన దేశంలోనే మొదటిసారి. ఇందులో ఉండే సహజమైన మినరల్స్ మన చర్మానికి ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే డర్మా వైట్ అనే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది. ఇది ఫ్రాన్స్ కు చెందిన ప్రసిద్ధ కంపెనీ BASF వారి ట్రేడ్ మార్క్ ఇంగ్రీడియంట్. ఇది మన చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చడానికి స్పెషల్గా తయారు చేయబడినది. అలాగే ఇందులో ఒరిజినల్ ఫామ్లో ఉన్న గ్లూటాథియోన్ మరియు బ్లూబెర్రీస్ నుండి తీసిన సహజమైన ఆల్ఫా ఆర్బుటిన్ కూడా ఉన్నాయి. సో చాలా మంది భయపడే పారాబిన్స్, సల్ఫైడ్స్ లేదా హైడ్రోక్వినన్ వంటి హానికరమైన కెమికల్స్ ఇందులో అస్సలు లేవు. సో ఇది పూర్తిగా సేఫ్. చూడండి, ఇక్కడ నేనైతే చేతికైతే అప్లై చేస్తున్నాను. ముందుగా అసలు ఎటువంటి జిడ్డు అనేది అస్సలు లేదండి. సో చాలా మందికి ఫేస్ ప్యాక్స్ వేసుకోవడానికి టైం అనేది సరిపోదు కదండి. సో అలాంటి వాళ్ళు ఇలాగా ఈ క్రీమ్ని ఒక్కసారి ట్రై చేయండి చాలు, నిజంగా అద్భుతం చూస్తారు మీరు. సో మీ అందరి ముందుకైతే ఈ గ్లోఫారా క్రీమ్తో అయితే వచ్చేసాను. చూసారు కదా, చేతికి అప్లై చేసిన తర్వాత ఎంత షైనీగా కనిపిస్తుందో. మీ స్కిన్ నిజంగా వైట్ అవుతుందండి. మీరు ఇంతకుముందు ఎన్నో క్రీమ్స్ వాడి ఉంటారు, కానీ ఒక్కసారి ఈ క్రీమ్ని వాడి చూడండి. మీరు ఆ రిజల్ట్ చూసి నిజంగా షాక్ అయిపోతారు. ఇక్కడ చూడండి, నేను అప్లై చేసిన హ్యాండ్ చూడండి, నేను అప్లై చేయని హ్యాండ్ చూడండి. మీకే డిఫరెన్స్ అనేది కనిపించింది కదా. సో మీ స్కిన్ చాలా వైటనింగ్ గా బ్రైటనింగ్ గా మారుతుంది. అయితే ఒక గమనికండి, మీరు ఈ క్రీమ్ ని ముందుగా చేతి పైన లేకపోతే ఎక్కడైనా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకొని తర్వాత మీ ఫేస్ కి అయితే అప్లై చేసుకోండి. నేను ఈ రోజు ఈ వీడియోలో మీ అందరి కోసం ఇది నేనైతే ఫేస్ మీద అప్లై చేసుకొని మరీ చూపిస్తున్నానండి. ఎందుకంటే నేను ఇది వాడుతున్నానండి, నాకు నిజంగా వర్క్ అయింది కాబట్టే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈ క్రీమ్ని అప్లై చేయక ముందు నా ఫేస్ ఎలా ఉందో కూడా మీకు రిజల్ట్ లైవ్లో చూపిస్తాను ఈ వీడియో ఎండింగ్లో. సో వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక దీనిని ఎలా అప్లై చేసుకోవాలి, రోజుకి ఎన్నిసార్లు యూస్ చేయాలి, ఈ క్రీమ్ని అప్లై చేసిన తర్వాత ఇంకొక క్రీమ్ ఏదైనా యూస్ చేయాలా అనే మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ అయితే ఇస్తానండి. ఈ క్రీమ్ని అప్లై చేసే ముందు నా ఫేస్ని అయితే క్లీన్గా వాటర్ తోటి వాష్ చేసుకున్నాను. తర్వాత ఈ క్రీమ్ని అయితే అప్లై చేస్తున్నాను. సో మీరు కూడా ఈ క్రీమ్ని అప్లై చేసుకునే ముందు మన ఫేస్ పైన ఎటువంటి మురికి కానీ మేకప్ కానీ లేకుండా చూసుకోండి. ముందుగా ఫేస్ని వాష్ చేసేసుకొని తర్వాత ఈ క్రీమ్ని అయితే అప్లై చేసేసుకోండి. ఈ గ్లోఫారా క్రీమ్ను అప్లై చేయండి. ఇది చర్మంలోకి బాగా ఇంకిపోయిన తర్వాత అంటే ఒక 2-3 నిమిషాలు ఆగి దానిపై నుంచి మీ సన్ స్క్రీన్ ను అప్లై చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఎండ నుండి రక్షణ అయితే ఉంటుంది. అలానే మనం అప్లై చేసిన క్రీమ్ రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇక మార్నింగ్ ఎలాగ అప్లై చేయాలో చెప్పాను కదండి, ఇక నైట్ టైం ఎలా అప్లై చేయాలో కూడా చెప్పేస్తాను. చెప్పే ముందు ఇక్కడ ఫోటో అయితే చూడండి. ఇంతకు ముందు నా ముఖం మీద ఇలాగ మచ్చలు పిగ్మెంటేషన్ చాలా అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు ఇలాగా క్లియర్గా అయిపోయింది. నా స్కిన్ అనేది చాలా బాగుందండి. ఇక నైట్ టైం అప్లై చేసే ముందు ఈ క్రీమ్ని పడుకునే ముందు మీ ముఖాన్ని క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఈ క్రీమ్ని అయితే అప్లై చేయండి.
ఒకవేళ మీ చర్మం మరీ డ్రైగా అనిపిస్తే ఈ క్రీమ్ రాసిన తర్వాత దానిపై నుంచి మీ రెగ్యులర్ మాయిశ్చరైజర్ అయితే రాసుకోవచ్చు. ఒకవేళ ఈ క్రీమ్ రాశాక మీ స్కిన్ హైడ్రేట్ గానే ఉంటే మాయిశ్చరైజర్ అయితే అవసరం లేదు. కేవలం ఈ క్రీమ్ ఒక్కటి రాసుకున్నా సరిపోతుంది. ఈ ప్రొడక్ట్ యొక్క లింకును మీకు నేను కింద డిస్క్రిప్షన్ లో మరియు మొదటి కామెంట్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. మీకు ఈ క్రీమ్ గురించి కానీ స్కిన్ కేర్ గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరిన్ని మంచి బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.